ప్రభునామానికి స్తోత్రములు. ఉదయకాల ధ్యానమునకు మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండి ఆయన యొక్క మార్గములలో మనం నడవడానికి తన వాక్యం ద్వారా మనకు కృప చూపించునుగాక. This morning we are going to meditate from the book of Exodus chapter 20, 20వ అధ్యాయంలో, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలను మనం ధ్యానం చేస్తున్నాం, డెక్కలాగ్ని. సో మొదటి ఆజ్ఞ చెప్తూ ఉన్నది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. సో ఇక్కడి వరకు మనం ఆల్రెడీ ధ్యానం చేసి ఉన్నాము. మోడర్న్ డే ఐడాలట్రీ ఎలా ఉంటుంది అనే దానిని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. మోర్ ఆఫ్ ది అప్లికేషన్ టైప్. వీ విల్ బి లుకింగ్ ఇన్ టు చాప్టర్ 20 verse 4 and we will be applying it to the modern idolatry. Let us pray and ask for the guidance of the Holy Spirit to lead us in this meditation. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల ధ్యానంలో మీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి మీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాము. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును మాకు అనుగ్రహించి మీ వాక్యము ద్వారా మా హృదయములలో కార్యమును జరిగించుమని, మీ స్వరూప్యంలోనికి మేము మార్చబడగలగటానికి ఏ ఏ విషయములలో మా జీవితంలో మార్చుకోవాలో ఆ విషయాలను మాకు బోధించండి, నడిపించండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. I would like to welcome you once again to the meditation of chapter 20 of the book of Exodus. నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాము. దేవుడు మోషేతో తన యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా వివరించి చెప్పాడు. నేనే దేవుడనని చెప్పాడు. ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పించింది నేనే అని ఒక సెల్ఫ్ డెక్లరేషన్ని ఆయన చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, వారున్నటువంటి ఐగుప్తు దేశం విగ్రహాలమయమైన దేశం. పాలిథియిజం అనగా అనేకమైన దేవతలను ఆరాధించే ఒక కల్చర్ని కలిగినటువంటి దేశం. కానీ దేవుడు హీ ఈస్ నాట్ ఎంకరేజింగ్ polytheism, but he is asking us to follow monotheism. అయితే ఈ మోడర్న్ డేలో మనకు సాతానుడు అనేకమైన భ్రమలను కలిగిస్తూ ఉన్నాడు. ఆ భ్రమలలో మనం జీవిస్తూ మనం అసలు విగ్రహాలనే ఆరాధించట్లేదు అని అనుకుంటున్నాం. కానీ మోడర్న్ డే ఐడాలట్రీ ఎలా ఉంటుందో మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. సో లెట్ us see verse 4. 4వ వచనం చదువుతున్నాను. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నీళ్ల అందే గాని ఉండు ఏ రూపంను కూడా విగ్రహమును మనం చేసుకోకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ when we make images, we are recreating God in our own image. మనం విగ్రహాలను చేస్తున్నాము అంటే దేవుణ్ణి మనదైన శైలిలో ఆయన యొక్క రూపాన్ని చేసుకుంటున్నాం. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. జాన్ 4:24 చెప్తుంది, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని.
So the problem with idols or idolatry is they confuse the creator with the creation. They confuse the creator with the creation. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయనకు రూపం అంటూ ఏమీ కూడా లేనే లేదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయనకు ఒక రూపాన్ని ఆపాదించి ఇదే మనకు దేవుడు అని అనుకునే విధంగా మన ఓన్ మాల్టన్ ఇమేజెస్ని, ఓన్ గ్రేవెన్ ఇమేజెస్ని చేసుకుంటూ ఉన్నాం. అందుకని దేవుడు ఈ విషయాన్ని మనకు క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4:23లో దేవుడు చెప్తూ ఉన్నాడు, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు ద కవెనెంట్ అనే విషయాన్ని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 23వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు. అంటే మనం దేవుని యొక్క నిబంధనను మర్చిపోతే ఏం చేస్తాము? ఆయన మనకు ఏ స్వరూపం కలిగిన విగ్రహం కూడా చేసుకోకూడదు అని చెప్పాడు కదా, జాగ్రత్త పడాలి అని అంటున్నాడు ఇక్కడ. సో దేవుని యొక్క నిబంధనను మర్చిపోతే మనం ఏం చేస్తాము? ఏదో ఒక స్వరూపాన్ని విగ్రహం రూపంలో చేసుకుంటాము, దానిని మనం పూజిస్తూ ఉంటాము. కనుక దిస్ ఈస్ ద ప్రాబ్లం దట్ ఈస్ టు బి రెక్టిఫైడ్. కాబట్టి ఆ ఐగుప్తు దేశంలో జీవించుచున్నంత కాలం ఇశ్రాయేలీయులు ఆ అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క దేవతలు, వారి యొక్క విగ్రహాలు, వీటన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. అందుకే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మోషే తడవు చేయడాన్ని బట్టి వారు అహరోను దగ్గరకు వచ్చి మాకు ఒక దేవుణ్ణి తయారు చేయమని అడుగుతున్నాడు. ఎందుకంటే వారు ఈ ఈజిప్షియన్స్ లేదంటే అన్యులైనటువంటి వారు వారి విగ్రహాలను లేదంటే వారి దేవుళ్ళను వారే చేసుకునేటువంటి వారు. అందుకని దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. పాల్ కూడా మనకు ఈ ప్యాథాలజీ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ పర్సూయింగ్ ఐడల్స్, మన విగ్రహములను పర్సూ చేయడానికి మనకున్నటువంటి హృదయ స్థితి లేదంటే మన హృదయ రోగమును గురించి, దాని యొక్క ప్యాథాలజీని గురించి చెప్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అందుకే చెప్తూ ఉన్నాడు దేవుడు, అపోస్తలుడు పౌల్ ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క రూపమును 23వ వచనం చూద్దాం, 22-23 నుంచి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. జ్ఞానులని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. ప్రతిమా స్వరూపంగా మార్చారు. ఒక దూడనో లేదంటే ఒక ఎద్దునో ఒక ఆవునో ఒక పక్షినో ఏదో ఒక రూపాన్ని తయారు చేసుకొని దేవుని యొక్క అక్షయుడైన దేవుని యొక్క మహిమను క్షయమైనటువంటి వాటితో ప్రతిమా స్వరూపంగా మార్చడం అనేది మానవ హృదయం యొక్క రోగం. దిస్ ఈజ్ అ డిసీజ్ ఆఫ్ ద హార్ట్. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మీరు విగ్రహాలను చేసుకోకూడదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు మోడర్న్ డే క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు అంటే మనకు బహిరంగంగా విగ్రహాలను నమస్కరించి పూజించే పద్ధతి లేదు, కానీ మనం ఏం చేస్తున్నాము అంటే గాడ్ ఆఫ్ సెల్ఫ్ అని మనకు మనమే స్వయం దేవతను లేకపోతే దేవునిగా మనమే అవతారం ఎత్తేసి మనల్ని మనమే ఆరాధించుకోవడం మొదలుపెట్టాము. సో ఈ మోడర్న్ డే ఐడోలెట్రీలో, ఆధునికమైన విగ్రహారాధన పద్ధతిలో అనేకమైన రూపాలు కనిపిస్తున్నాయి. ఆ రూపాలను మనం ఈరోజు చూడబోతున్నాం. మొట్టమొదటిగా మనం చేసేది వీఆర్ వర్షిపింగ్ అట్ ది ఆల్టర్ ఆఫ్ మెటీరియలిజం.
భౌతికవాద బలిపీఠం దగ్గర మనం దేవుని కాకుండా మరొక దానిని ఆరాధిస్తున్నాము. భౌతికవాదం, మెటీరియలిజం అంటే మనం ఏం చేస్తున్నామంటే విస్తారంగా వస్తువులను సమకూర్చుకోవడం, మన దగ్గర డబ్బులు లేకపోయినా బ్యాంకు నుంచి లోన్ తీసుకొని పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించుకోవడం, లేదంటే కొనుక్కోవడం, అందులో రంగురంగుల విశాలమైన గదులను మనం కలిగి ఉండటం, అంతకంటే మరి ప్రాముఖ్యమైంది బాగా వెడల్పైనటువంటి కబోర్డ్స్ కలిగి వాటన్నింటినీ మనది కాని వస్తువులతో నింపుకోవడానికి. అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఏం చేస్తాం, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐలు కట్టి మనం ఒక వస్తువుని కొనుక్కుంటాం. దానికి స్పాన్సర్ చేయటం అనగా దానికి లోన్లు ఇచ్చేటువంటి వారు అనేక మంది మానవుల యొక్క నైజాన్ని బట్టి మరి బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారు. మనకి ఈఎంఐ కార్డ్స్ అని ఇస్తారు, లేకపోతే ఇంకా ఏవేవో కార్డ్స్ మనం తీసుకోవచ్చు. వాటిని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే మనది కాని వస్తువులు, మనం ఒక వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కానీ అది మనది కాదు. మనం ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంటారు. సో మనది కాని వస్తువులతో వాటిని నింపుకోవడం. ఇంకా విశేషం ఏంటంటే ఇవన్నీ కూడా, ఈ వస్తువులన్నీ కూడా వాటి యొక్క కాల పరిమితి చాలా తక్కువ అన్న విషయం మనకు తెలిసి కూడా తెలియనట్టుగా చేస్తుంటాం. దీనిని ఏమంటామంటే ప్లానెడ్ అబ్సాలసెన్స్ అంటాం. ప్లానెడ్ అబ్సాలసెన్స్. ఏదైనా ఒక వస్తువును మనం కొన్నప్పుడు ఆ వస్తువుకి ఒక కాల పరిమితి ఉంటుంది. అందుకే మనకు గ్యారంటీ అని వారంటీ అని ఇస్తూ ఉంటారు కదా. వారికి బాగా తెలుసు 2 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు అంటే 2 సంవత్సరాల వరకు ఇది బాగా పనిచేస్తుంది, 3వ సంవత్సరంలో ఏమైనా ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు చాలామంది మన క్రైస్తవులైనటువంటి వారు ఇది విగ్రహారాధన అనుకోవడం లేదు. ఈ తక్కువ కాల వ్యవధి కలిగినటువంటి డ్యూరబిలిటీ తక్కువ ఉన్న వస్తువులు ఎంతకాలం వస్తాయి, వాటిని మనం వాడిన తర్వాత నిరుపయోగంగా కోరుతుంది అని అనుకుంటున్నప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఆఫర్లో వెళ్ళి దానిని ఇచ్చేసి ఒక క్రొత్త వస్తువును తీసుకోవడానికి దుకాణాలకి పరుగులు తీస్తూ ఉన్నాం. దీన్నంతా ఏమంటాం మనం? దిస్ ఈజ్ కాల్డ్ మెటీరియలిజం, భౌతికవాదం. ఇది మనకు ఇన్సేషియబుల్ డిజైర్, ఈ డిజైర్ని, ఈ ఆశను తీర్చుకోవడం కోసం ఇది ఇన్సేషియబుల్ అన్న సంగతి మనకు అర్థం అవడం లేదు. ఇది ఎంత మనం కావాలని ఏది కొనుక్కున్నా కూడా ఒకటి కొనుక్కున్న తర్వాత మరొకటి కొనుక్కోవాలని అనిపిస్తుంది. ద డిజైర్ ఫర్ బెటర్ అండ్ న్యూవర్ స్టఫ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ కవిషియస్నెస్ అని ఇక్కడ మనకు 17వ వచనంలో చెప్తున్నాడు. దీనిని ఇతరుల వాటిని ఆశించడంతో మనం పోల్చవచ్చు. మన పొరుగువాని ఇల్లుని ఆశించకూడదు, పొరుగువాని భార్యను, దాసిని, ఎద్దును, గాడిదను, పొరుగువానిది ఏదైనా ఆశింపకూడదు. అంటే యూ షల్ నాట్ కవిట్. సో దిస్ ఈజ్ కాల్డ్ కవిషియస్నెస్. వీటన్నింటినీ కూడా మనకు తగుమాత్రం ఉన్నప్పుడు ఓకే, తగుమాత్రం మనకి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అనొచ్చు మనం, మనకి 2 పిల్లలు ఉన్నప్పుడు 4 ఫ్యామిలీలో ఉంటే ఒక బండి మీద వెళ్ళలేం కాబట్టి ఒక కారు కొనుక్కోవడం అనేది ఒక నెసెసిటీ. అంతేగాని ఒక కారు కొనుక్కున్న తర్వాత ఆ కారుని మనం ఎక్స్చేంజ్ చేసి ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలి, లగ్జూరియస్గా ఉండాలి అనే దానినే మెటీరియలిజం అని అంటాము. దీనిని విగ్రహాలతో మనం పోల్చవచ్చు. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఐడోలట్రీ. సో మనం దేన్ని ఆరాధిస్తున్నాం అంటే వీ హ్యావ్ టు ఫిల్ అవర్ సెల్స్ ఆర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అంతేగాని మెటీరియల్ గ్లోరీ కోసం మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉండకూడదు. ఇదంతా కూడా సాతాను యొక్క కుట్ర. మన ఫోకస్ దేవుని మీద లేకుండా, దేవుని మీద మన దృష్టి లేకుండా వస్తువుల మీదకి, భౌతిక సంబంధమైన వాటి మీదకి మరల్చడం అనేది సాతాను యొక్క ట్రాప్ అని మనం చెప్పచ్చు. వాని వలలో అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ పడిపోతూ ఉన్నారు. అందుకే మనం వీటిని
మనం అసలు విగ్రహారాధననే అనుకోవడం లేదు. ఏముంది, ఒక కారు ఇది తీసేసి వేరే కారు తీసుకున్నాం, ఇది పనిచేస్తుంది కదా, పనిచేస్తున్నా కానీ ఎక్కువ కాలం అయిపోయింది కాబట్టి మార్చేస్తున్నాం. అలాగే ఇంకా మన ఇష్టం, మన ఏది బాగోలేదు అనిపిస్తే, ఏది కాల పరిమితి అయిపోయింది అనిపిస్తే దానిని వేరే దానితో ఎక్స్చేంజ్ చేసేయడం, అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చులు పెట్టడం అనేది కూడా విగ్రహారాధనే. రెండవది, వీఆర్ వర్షిపింగ్ ఎట్ ది ఆల్టర్ ఆఫ్ అవర్ ఓన్ ప్రైడ్ అండ్ ఈగో. మనకు గర్వము, తర్వాత ఆత్మాభిమానం అనేది మనకు బాగా ఎక్కువైపోతుంది. ఇది ఏంటి అంటే, మనం చర్చ్కి వెళ్ళినప్పుడే చూడవచ్చు. మన చర్చ్లో మన యొక్క సహోదరులనే చూసినట్టయితే, వారు ఒక కారు కొనుక్కున్నారు అనుకుందాం, లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకుందాం. వాళ్ళు ఒక ఫ్లాట్ని కొనుక్కుని వారి యొక్క స్టేటస్ని మనకు తెలియపరచడం కోసం సాక్ష్యం అని చెప్తుంటారు. దేవుడిని మేము స్తుతిస్తున్నాం అని చెప్పి, దేవుడు మాకు ఒక ఫ్లాట్ ఇచ్చాడండి అని చెప్పి అక్కడ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. దేవుని మహిమ కోసం చెప్తే పర్వాలేదు, దేవుని మహిమ కోసం సాక్ష్యం అని చెప్తూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది హృదయం యొక్క స్థితి. చాలా మందికి అర్థం కాదు. వాళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు కాబట్టి మనం కూడా ఇంకా పెద్ద ఫ్లాట్, కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 3 bedroom ఫ్లాట్ కాదు, 4 bedroom 5 bedroom ఫ్లాట్స్ కావాలి మాకు అని చెప్పి అవి కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు, మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా. సో దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ప్రైడ్ ఆర్ ఈగో. ఆత్మాభిమానం, సెల్ఫ్ ఎస్టీమ్ కావాలని అనుకుంటున్నాం. మనకు జీవనోపాధి మార్గం ఒకటి ఉన్నప్పుడు ఆ జీవనోపాధి కోసం మనం ఉద్యోగం చేసుకోవడం మంచిదే, కానీ ఈ కెరీర్లో అడ్వాన్స్మెంట్ కోసం ఉద్యోగానికి అధికమైన ప్రాధాన్యతనిచ్చి వారానికి 60 నుంచి 80 గంటల పాటు పనిచేస్తూ, మామూలుగా అయితే 48 గంటలు 8 hours కదా డ్యూటీ, కానీ మనం ఏం చేస్తున్నామంటే 60 నుంచి 80 గంటల పాటు పనిచేస్తూ, అక్కడ పని చేయటమే కాదు ఇంటికి వచ్చి కూడా ల్యాప్టాప్ ముందు పెట్టుకొని పనిచేస్తూ, ఇదంతా ఏంటి అంటే వీ హ్యావ్ టు బీ అడ్వాన్స్డ్ ఇన్ అవర్ కెరియర్. ఇతరులతో పోటీ పడుతున్నప్పుడు మనము ఈ పోటీ ప్రపంచంలో ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ పని చేస్తే మనకి ఎక్కువ ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లల భవిష్యత్తు కోసం అని మరి ఇంకొక భ్రమలో మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఉంటాం. పిల్లల కోసం పని చేస్తున్నామని చెప్పి ఈ ఉద్యోగ లేదంటే ధనార్జన అనే కబంధ హస్తాలలో చిక్కుకొని పిల్లలకు అందించవలసిన ప్రేమను కూడా సరైన రీతిలో అందించలేక, సమయం లేక, వారిపైన శ్రద్ధ చూపించలేక వారి దారిని వారినే వదిలేస్తున్నాం, లేదంటే ఇంట్లో పని చేసే వాళ్ళ మీద పిల్లల్ని వదిలిపెట్టేస్తున్నాం. ప్రసంగి అంటాడు 2వ అధ్యాయంలో, ప్రసంగి 2:21 చూసినట్టయితే ఏమంటున్నాడో చూద్దాం. 2:21 ఆఫ్ ఎక్లెసియాస్టిస్. ఒకడు జ్ఞానంతోనూ, అంటే మనం జ్ఞానం అనుకుంటాం, ఒకడు జ్ఞానంతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. పని చేయని వాళ్ళు ఎవరున్నారు? అందరూ పని చేస్తున్నారు డబ్బు సంపాదించడానికి. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. మనం చనిపోయిన తర్వాత మన ఆస్తి ఎవరి వశం అవుతుందో మనకే తెలియదు. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏం దొరుకుతున్నది? చివరికి వచ్చేసరికి 6 అడుగుల స్థలం చాలు మనకి. వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు. రాత్రిపూట కూడా మనం మన యొక్క ఆఫీస్ వర్కే చేస్తూ ఉంటాం. రాత్రి 12 వరకు పనిచేస్తాం, ఉదయకాలం 5 గంటలకో 6 గంటలకో లేచి పనిచేస్తాం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వము. ఇదియు వ్యర్థమే. ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి వాటి కోసం మనం పాటుపడుతూ భ్రమలలో జీవిస్తూ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని అనుకుంటూ ఉంటాము. ప్రపంచం దృష్టిలో మనం మరింత విజయవంతంగా కనిపించాలి అని అనుకుని దాని ద్వారా మనం ఆత్మగౌరవాన్ని పెంచుకోగలమని అనుకుంటున్నాము.
ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు మెటీరియలిస్టిక్గానే మాట్లాడుతున్నారు. సంఘాలలో కూడా మీరు మీ పిల్లల కోసం ఎంత డబ్బులు దాచిపెట్టారండి, మీ భవిష్యత్తు అవసరాల కోసం ఏం దాచిపెట్టారు, మీ రిటైర్మెంట్ తర్వాత మీరేం చేయాలో దానిని ముందుగానే ప్లాన్ చేసుకున్నారా, తర్వాత ఒక ఫ్లాట్ ఒక ప్లాట్ కొనిపెట్టారా, ఒక కారు కొనుక్కున్నారా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఉంటే మనం ఏమనుకుంటామంటే వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్లీ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని. కానీ వీటన్నింటినీ కూడా మనం ఈఎంఐలు కట్టుకోలేక చచ్చిపోతున్నారన్న సంగతి చాలామందికి అర్థం కావడం లేదు. ఇదేంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ కోసం, మనల్ని మనమే గొప్ప చేసుకోవడం కోసం దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి ఈ పనులన్నీ కూడా చేస్తున్నాము. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎటువంటి విగ్రహాన్ని చేసుకోవద్దు అంటున్నాడు. ఇంకా ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే మనకు ప్రకృతివాదము, తర్వాత విజ్ఞానం, న్యాచురలిజం అండ్ సైన్స్ అనే వర్షిప్ సెంటర్స్లో మనం వెళ్ళిపోయి మనము ఏం చేస్తాము అంటే, కొందరు అయితే ఈ ప్రకృతివాదులు చాలామంది ఉంటూ ఉంటారు. మనకి ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు. తర్వాత మనమే మన ప్రపంచానికి అధిపతులమని అయిపోవాలని ఆరోగ్యాలయం అని చెప్పి పెట్టి ఆరోగ్య ఆలయాలకు వెళ్ళి అక్కడ డబ్బులు బాగా చెల్లించి వారి చేత వాళ్ళు మనకు పెట్టేది ఉప్పు తినకూడదు అంటారు, పప్పు తినకూడదు అంటారు, అది తాగకూడదు అంటారు, ఇది తాగకూడదు అంటారు, గడ్డి గాదరా అంతా పెట్టి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనకి మట్టి పేడ అన్నీ రాసి మసాజులు చేసి మనకు భౌతికంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నామన్న భ్రమను కల్పిస్తూ ఉంటారు. ఇంకొకడు అంటాడు అది తినాలి ఇది తినాలి అని అంటాడు, మరొకడు అంటాడు అది మానేసి ఇది తినాలి అని అంటాడు. ఇదేంటంటే మనమంతా కూడా ప్రకృతివాదులం అయిపోయాం. కానీ దేవుని యొక్క మాటకు మనం ఎక్కడ విధేయత చూపిస్తున్నామో లేదు, అదేది కూడా పట్టించుకోవాలి. మన సోల్స్ని గురించి, మన ప్రాణములను, మన ఆత్మలను గురించి మనం ఎక్కడైనా ఆలోచిస్తున్నామా? వీ హ్యావ్ బికమ్ గాడ్ లైక్ people or our self-esteem, we are building self-esteem to God-like proportions. కాబట్టి మనల్ని దేవునిగానే పరిగణించుకుంటున్నాం, స్వయం దేవతను అని అనుకుంటున్నాం. దేవుని మాటలను తిరస్కరించి నాస్తికవాద ప్రకృతివాద సిద్ధాంతాలను అనుకరిస్తూ జీవిస్తున్నాం. ఇంకా మనం అనుకుంటాం ఎన్వైరాన్మెంట్ని మనం కాపాడగలము, పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మనం కాపాడాలి, కాబట్టి మనము ఏం చేయాలంటే ఈ వేస్ట్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా చేయాలి, తర్వాత సేవ్ పవర్, సేవ్ ఎర్త్, సేవ్ వాటర్, ఇలాంటి నినాదాలు మనకి చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకానొక దినాన మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అని 2వ పేతురు పత్రిక చెప్తుంది. ప్రభువు దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి దాని మీదనున్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయి. అలాంటప్పుడు why do we focus on these elements? We must focus on the Lord, on the living God. ఆయన మీద మనం దృష్టి ఉంచుకోవాలి. మన విగ్రహాలను తయారు చేసుకొని మనం నిన్నటి దినమంది అనుకున్నాం, క్యాల్విన్ అంటున్నాడు హ్యూమన్ హార్ట్ ఈజ్ లైక్ అన్ ఐడల్ ఫ్యాక్టరీ. ఒక ఐడల్ తర్వాత ఇంకొక ఐడల్ మనకు తెలియకుండానే మన హృదయాలు క్రియేట్ చేసి, మౌల్డ్ చేసి, గ్రేవెన్ చేసి వాటిని మన ముందు ఉంచుతూ ఉంటే వాటిని విగ్రహాలని అనుకోకుండా మేము ఎక్కడా కూడా విగ్రహాలకు ఆరాధన చేయడం లేదు అని అనుకుంటూ ఉన్నాము. ఇంకొకటి సెల్ఫ్ అగ్రాండిజ్మెంట్ అని అంటాం. వీఆర్ వర్షిపింగ్ at the altar of self aggrandizement, అంటే స్వబల సంపదాభివృద్ధి. ఇది we are trying to fulfill at the cost of others' needs. ఇతరులను మనం తొక్కేసి, ఇతరులను మనం సప్రెస్ చేసేసి మనకు అనేకమైనటువంటి కోరికలు ఉంటున్నాయి, వాటిని తీర్చుకోవడానికి, మనం గ్రాటిఫై చేసుకోవడానికి మాత్రమే ఇవన్నీ కూడా చేస్తున్నాం. సెల్ఫ్ అగ్రాండిజ్మెంట్, మనం స్వయం.
నేనే బాగా తినాలి, నేనే బాగా త్రాగాలి, నేనే మంచి బట్టలు కట్టుకోవాలి, నేనే మంచి ఇంట్లో ఉండాలి, నేనే మంచి కారులో తిరగాలి, నేను ఇతరుల కంటే గొప్పగా కనిపించాలి అనేటువంటి సెల్ఫ్ ఇండల్జెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్తో జీవిస్తున్నాం. ఇంకా అతి వ్యసనాలు మనకు కనిపిస్తున్నాయి. మన దేశంలో చూస్తూ ఉంటే సమాజం అసలు ఏమైపోతుందా అనిపిస్తుంది. సమాజం సంగతి పెడితే క్రైస్తవ సమాజం ఎలా తయారవుతుందంటే తిండిబోతులుగా, త్రాగుబోతులుగాను, తిరుగుబోతులుగాను తయారవుతున్నారు. ఇంట్లో వంటలు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? అంతా బయట నుంచే రప్పించుకుంటారు. మరి ఇంట్లో చేయాల్సిన వాళ్ళేమో ఇంట్లో చెయ్యరు, ఖాళీగా కూర్చుంటారు, లేదంటే ఆర్డర్ పెట్టుకోమని చెప్తూ ఉంటారు. బాగా తినేసి త్రాగేసి ఒళ్ళు పెంచేసి ఇది స్కై రాకెటింగ్ అయిపోతుంది ఒబేసిటీ అనేది. ఇదేంటి? దిస్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ఐడాలట్రీ. ఇది విగ్రహారాధన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనకు ఈ 3వ అధ్యాయం 5వ వచనం నుంచి వచ్చింది. జెనసిస్ 3:5 ఏమి రాయబడి ఉంది? మీరు దేవతల వలె ఉందురు అని దేవునికి తెలియను అని సాతానుడు చెప్పాడే. వి విల్ బి లైక్ గాడ్స్. మనం దేవుళ్ళం, దేవతలం అయిపోవాలని అనుకుంటున్నాం. కానీ యోహాన్ అంటున్నాడు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో వీటిని ఏమంటున్నాడంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అని అంటున్నాడు. 2:16 1 John 2:16 ఇది లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము. ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిత్యము నిల్చు. సో మనం చేయాల్సింది దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇదేంటి? దేవుడు మనల్ని తినొద్దు అంటున్నాడా? తినండి, మితంగా తినాలి. త్రాగండి, మితంగా తాగాలి. వస్త్రాలు ధరించుకోండి, మితమైన వస్త్రాలు ధరించుకోవాలి. ఇలాగా మనం ఏం చేయాలి అంటే వీ షుడ్ నాట్ గివ్ ఎనీ రూమ్ టు ఐడోలాట్రీ. ఎందుకంటే దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. మనం కాదు, స్వయం కాదు, సెల్ఫ్ ఎస్టీమ్ కాదు. అందుకే నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని ద్వితీయోపదేశకాండం చెప్తుంది. అలాగే యేసు ప్రభు మత్తయి సువార్త 22:37 కూడా చెప్తున్నారు. సో పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించడం అంటే మనం సెల్ఫ్ అనే దానిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేస్తూనే మనం చెయ్యడం లేదని అనుకుంటున్నాం. వీఆర్ వర్షిపింగ్ ఎట్ ది ఆల్టర్ ఆఫ్ మెటీరియలిజం. అన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నాం, మనది కానిది కూడా మనం కావాలనుకుంటున్నాం. అది కవిచస్నెస్ అని చెప్తుంది దైవవాక్యం. అలాగే మనకు ప్రైడ్ అండ్ ఈగో అనే ఆల్టర్ బలిపీఠాలు మన హృదయాలలోనే ఉన్నాయి. ప్రకృతివాదం అనేటువంటి బలిపీఠం మనలోనే ఉన్నది. తర్వాత మన స్వబల సంపదాభివృద్ధి చేసుకోవడం అనేది సెల్ఫ్ అగ్రాండిజ్మెంట్ అనే ఆల్టర్ దగ్గర మనం విగ్రహాలను ఆరాధిస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ రోజులలో అయితే ఒక విధమైనటువంటి విగ్రహారాధన, ఇప్పుడు ఆధునికమైన పద్ధతులలో విగ్రహారాధకులంగా మనందరం ఉంటున్నాం. దీనిని దేవుడు ఉదయకాలం అందు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలని చెప్తూ ఉన్నాడు. శరీరాశను, నేత్రాశను, జీవకుడంబాన్ని విడిచిపెట్టాలని చెప్తూ ఉన్నాడు. వీటిని మనం చేసినప్పుడు మన హృదయం అంతా కూడా దేవుడు నిండి ఉంటాడు. ఎక్కడ కూడా విగ్రహారాధనకు రూమ్ అనేది లేకుండా ఉంటుంది. మనం సంపూర్ణమైనటువంటి దేవుని బిడ్డలంగా జీవించగలుగుతాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక,
మరి యొక్క ఉదయకాలము మీరు మాకు అనుగ్రహించిన 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞను మా జీవితంలోకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలియపరిచారు. మేము చేస్తున్న క్రియలన్నింటికి వాటిని ఏ విధంగా పోల్చుకొని మమ్మల్ని సరిచేసుకోవాలో బోధించారు ప్రభువా. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్షిప్ నుంచి మమ్మలను విడిపించి, విగ్రహారాధన నుంచి విడిపించి, మిమ్మల్ని మాత్రమే ప్రేమించే వారంగా ఉండున్నట్లు మాకును మా ప్రియులకును సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మనకు వివేచన కలిగినటువంటి ఆత్మను అనుగ్రహించాడు. ఏది విగ్రహం, ఏది విగ్రహారాధన, ఏది దేవుని నిజంగా వర్షిప్ చేయడం అనేది మనకు తెలియజేశారు. సో మనలను భ్రమపరుస్తున్నటువంటి ఆత్మ నుంచి మనం విడుదల పొంది దేవుని ఆత్మ ప్రకారంగా చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.